హరి ఓం శివం. ప్రతి మానవుడు ఎన్నో కష్టాలని, బాధల్ని ఎదుర్కొంటాడు. మరి కలియుగంలో మనం వీటి నుంచి బయటపడాలంటే కలౌ స్మరణాన్ ముక్తి. కలియుగంలో నామస్మరణ చేయడం ద్వారా మనం ఎన్నో అద్భుతాలని మనం చవిచూడవచ్చు. మరి లలితాదేవి లలితా సహస్రనామాల్లో మొదటి నామమైన శ్రీమాత, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మీరు రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్పవచ్చు. అలాగే మీకున్న ఎటువంటి కష్టాలని తొలగిపోతాయని చెప్పవచ్చు. మరి ఈ మంత్రాన్ని బీజాక్షర సహితంగా ఎవరైతే ఒక మండలం పాటు అద్భుతంగా దాన్ని సాధన చేస్తారో వారికి ఎటువంటి కష్టమైనా తీరిపోతుందని మనకి పురాణాల్లో చెప్పబడింది. మరి బీజాక్షర మంత్రాలను అన్నీ కూడా మనం వీడియో ముఖంగా మనం ఇచ్చేయగలమా? ఎవరైతే ఆ మంత్రాన్ని సిద్ధించుకున్నారో అటువంటి సిద్ధులు మాత్రం వాటిని మీడియా ముఖంగా చెప్పవచ్చు. కాబట్టి నాకు అర్హత ఉంది అని నేను మళ్ళీ ఆ యొక్క బీజాక్షర మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని ఒక మండలం పాటు చాలా అద్భుతమైన నమ్మకంతో, విశ్వాసంతో దాన్ని సాధన చేస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓకే, దీంట్లో ఐం అనే బీజాక్షరం గౌరీ, హ్రీం అనే బీజాక్షరం సరస్వతి, శ్రీం అనే బీజాక్షరం లక్ష్మి. మూరమ్మల యొక్క 3 బీజాక్షరాలు కలిసి ఉన్నాయి. చాలా అద్భుతమైన మహామంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో వారికి ఈ యొక్క ఇహ పరలోకాల్లో అన్నీ కూడా సమకూరుతాయని చెప్పవచ్చు. హరి ఓం శివం.